రికార్డింగ్ నెంబర్ 219 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం ద్వితీయ భాగంలో 884th పద్యం దగ్గర నుంచి చదువుకోబోతున్నాము. ఇంద్రియ ప్రవృత్తులు దేనియందు వర్తింపవో అట్టి భగవత్తత్వము విషయమున ఋషులు కూడా మోహపడుచున్నారంటివి కదా. నాకొక సందేహము మిగిలి ఉన్నది. జీవుడి లోకమున దేహముతో కర్మలు చేయును. ఏ దేహముతో కర్మలు చేయునో దానిని మట్టిలోనే విడిచి ఇతర సూక్ష్మదేహములను పొందును. ఇతర లోకములలో తానిచ్చట చేసిన కర్మల ఫలం అనుభవించునని వేదములు చదివిన వారు పలుకుచున్నారు. అది ఎట్లు సాధ్యము? ఇచ్చట భౌతిక దేహముతో ఆచరించిన కర్మలకు ఇతర లోకములలో ఫలమెట్లు కలుగును? మరి ఒక సందేహము, ఎప్పుడాచరించిన పని అప్పుడే మాయమైపోవుచున్నది కదా. ఏ క్షణమున చేసిన కాలు సేతుల కదలిక ఆ క్షణమున మాత్రమే ఉండి మరుక్షణమున మారిపోవచ్చున్నది. ఇది దేహాంతరములందు లోకాంతరములందు భవిష్యత్ కాలమునకు ఫలములు ఎట్లిచ్చును అనగా విని నారదుడు ఇట్లనెను. నీవు నిద్రించుచున్నప్పుడు నీ భౌతిక శరీరము నీకు లేదు, కానీ నీ సంస్కార రూపమైన శరీరము సంస్కార రూపముగా నీతో ఉన్నది. అదియే లింగ శరీరము. వాని వలననే కలలు వచ్చును. కలలో తన దేహము కూడా తనకు కనిపించును. జీవుడు లింగ శరీరమును అధిష్ఠించి ఉండును. స్వప్నమునందు జీవునకు భౌతిక శరీరమందలి మెలకువలోని అభిమానమునకు సంబంధము లేదు. స్వప్నమునందు తన శరీరము తనకు కనిపించినను దానికి భౌతిక శరీరముతో సంబంధము లేదు. భౌతిక శరీరము నేలపై పడి ఉండగా స్వప్నమందలి శరీరము గాలిలో తేలుచుండవచ్చును. భౌతిక శరీరము దగ్గరకు మండ్రగబ్బ ప్రాకి వచ్చుచున్నను స్వప్నమందలి శరీరము ప్రియురాలి బాహువులలో సుఖించుచుండవచ్చును. స్వప్నమునందు తాను మరి ఒక శరీరము ధరించును. అది తన భౌతిక శరీరము వలె ఉండవచ్చును, మరి ఒక శరీరము వలె కూడా ఉండవచ్చును. తాను కుక్క అయిపోయినట్లు స్వప్నము కాంచవచ్చును. గుండు గొరిగించుకొనినట్లు కల రావచ్చును. లేదా కాలు చెయ్యి కంఠము కలలో తెగిపోవచ్చును. కుక్క తన వంట పడినట్లు కల రావచ్చును. అందు కుక్క శరీరము తన శరీరము కలలో తానే ధరించుచున్నాడు. స్వప్నమందలి శరీరముతో జీవుడు కొన్ని సన్నివేశములు అనుభవించును. అవి తన మనస్సునంటియున్న సంస్కారములకు రూపములే గాని వేరు కావు. అట్లే భౌతిక దేహమును విడిచినవాడు లింగ శరీరముతో ఇతర లోకములలో కొన్ని అనుభవములను పొందును. అవి తాను చేసిన కర్మల సంస్కారములే. దానమిచ్చుట, పుచ్చుకొనుట మున్నగునవి కూడా కర్మలే. వానికి భౌతిక దేహముతో సంబంధమున్నదందువా ఈ కర్మల కర్తృత్వము స్థూల దేహమునకు ఉన్నదా? ఉన్నదే అనుకొనుము. అట్లయినను అహంకార మమకారములతో కూడిన జీవుడు మనస్సున ఏ దేహమును స్వీకరించునో ఆ దేహమున కర్మను అనుభవించును. స్వప్నమున దొంగతనము చేసినవాడు భౌతిక దేహముతో చేయడు గదా. అయినను స్వప్నమందు పోలీసు వెంటబడును. అప్పుడు తనకు భయము కలుగుటలేదా? వానిని చూచి స్వప్నముననే పరిగెత్తుచున్నాడు గదా. ఇట్టి పూర్వాపర సంబంధము లింగ శరీరమునకున్నది గాని మట్టితో చేయబడిన శరీరమునకు ఉండుటకు తావులేదు. ఈ విధముగా ఏ లోకమునైనను కర్మలాచరించుట, ఫలములనుభవించుట లింగ శరీరముననే జరుగుచున్నది గాని భౌతిక శరీరమున కాదు. భౌతిక దేహమున నొప్పి పెట్టినప్పుడు కూడా నొప్పి భౌతికము కాదు. అది ప్రాణమయ మనోమయ కోశములకు సంబంధించినది కనుక ఒక లోకమున ఆచరించిన కర్మకు
మరి ఒక లోకమున ఫలం అనుభవించుట అదే లింగ శరీరముతో జరుగుచున్నది. అది సాధ్యమే. మేలుకొని ఉండగా దొంగతనము చేసి పోలీసు సూచనని సందేహపడినవాడు నిద్రించిన వెనుక తన వెంట పోలీసు పడగా కలలో పరిగెత్తుట సంభావ్యమే కదా. ఇట్టి ఆనుపూర్వి అగు క్రమము మన లింగదేహమునకు లోకాంతరములలో ఉన్నది గనుకనే పునర్జన్మమునకు పూర్వజన్మము కారణమగుచున్నది. మనస్సు ప్రధానముగా గల లింగ శరీరమునకే ఏ లోకముననైనా ఎప్పుడైనా కర్తృత్వం ఉన్నది. జీవుని చిత్తము ఇంద్రియముల కర్మల స్థితులను అనుభవించుచున్నది. కన్నుల సహాయమున చూచుట, చెవుల సహాయమున వినుట మనస్సే అనుభవించుచున్నది గాని కన్నులు గాని చెవులు గాని కాదు. కర్మేంద్రియముల కర్మలను జ్ఞానేంద్రియముల కర్మలను కూడా మనస్సే అనుభవించుచున్నది. మూత్ర పురీష బంధనము జరిగినప్పుడు కడుపు నొప్పి మనస్సునకే గాని కడుపులోని ధాతువులకు కాదు. అట్లే పూర్వదేహమునందు చేయబడిన కర్మలు కూడా చిత్తవృత్తులనంటుకొని అనుభవింపబడును. ఆ జన్మలో అది వరకెరుగనివి, చూడనివి, విననివి కూడా మనస్సునకప్పుడప్పుడు అనుభవమునకు వచ్చుట జరుగుచున్నది. అవి అన్నియూ మునుపటి దేహమున అనుభవించినవి, చూచినవి, విన్నవి అని తెలియును. దాని వాసనలకు జీవుడాశ్రయము గనుక జీవునితో కూడా వచ్చి అవి విత్తనముల వలె మరల అనుకూల కాలములలో మొలకెత్తుచుండును. నీవెరిగిన మనస్సునకు నీ విధి వరకు అనుభవింపని విషయములు గోచరింపవు. కాని నిమిత్తములుగా మాత్రము వానిని నీ మనస్సు ప్రకాశింపచేయుచుండును. ఈ విధముగా పూర్వాపర దేహముల సంస్కారముల క్రమము తెలియబడుచుండును. ఎప్పుడో ఎరిగిన మిత్రుడు కొంతకాలము వరకు మరపు రావచ్చును. అతడు మరల కనిపించి జ్ఞప్తి చేయగా ఓహో నీవా అనుచున్నాము గదా. ఈ నడుమనున్న కాలములో మనస్సు అతని ఎరుకను ప్రకాశింపచేయదు. మరల మనస్సున కందుటయే జ్ఞప్తికి వచ్చుట. భౌతిక దేహముతో సంబంధము లేకయే సంస్కారములు పనిచేయుట సత్యము కానిచో మరిచిపోయిన మిత్రుడు జ్ఞప్తికి వచ్చుటకు అవకాశము లేదు. నీ మనస్సు చూడలేనిది, వినలేనిది అగు సంస్కారము జీవుని యందు ఇమిడి ఉండగా మరల స్వప్నమున దానిని చూచుచున్నావు. చనిపోయిన బంధువులను చూచుటకు దేహములు లేవు, కాని సంస్కారములు మన మనస్సులో ఉండును. ఇవి ఆల్బంలోని ఫోటోగ్రాఫుల వంటివి. ఈ సంస్కారముల అంకుర శక్తిచే బంధువుల రూపములు స్వప్నమున కనిపించి చేష్టలు చూపుచున్నవి. వారి కంఠధ్వని కూడా వినిపించుచున్నది. స్వప్నములు దేశమును, కాలమును, క్రియను ఆశ్రయించుకొని వికసించును. మెలకువలేని మనస్సునకు ఈ శక్తి లేదు. మెలకువలోని మనస్సు ఒక్కొక్క మారు ఒక్కొక్క ఇంద్రియార్థమునే అనుభవించు సామర్థ్యము కలది. దానికి క్రమానురోధము అను సంకుచితత్వమున్నది. అనగా ఒకదాని తరువాత ఇంకొకటి అనుభవింపవలసినదే గాని మరి ఒక పద్ధతి లేదు. పూర్వ సంస్కారములలోని అంశములన్నీయు జాగ్రత్తవస్థలో మనస్సున క్రమానురోధమున మాత్రమే అనుభవింపబడును. స్వరూపమున శుద్ధ సత్వము కలది మనస్సు. అంతర్యామి గుణములను మాత్రమే ధ్యానించు స్వభావము కలది. చూచుచున్నవాడు మనస్సునందు ఛాయగా ఏర్పడును. ఆ ఛాయయందు సకల ప్రపంచము గోచరించుచున్నది. స్వచ్ఛమైన పూర్ణిమ చంద్రబింబముపై రాహువు ఛాయ ప్రసరించినప్పుడు ఛాయయే గోచరించును గాని చంద్రుడు గోచరింపడు. మనస్సు 5 రేఖల పుష్పము వంటిది. ఆ రేఖలే జ్ఞానేంద్రియ ప్రవృత్తులు. కాలమును బట్టి ఇట్టి పుష్పము మొత్తము రాలిపోవుట సంభవించును. మృత్యువున మనస్సున కదియే సంభవించును. పుష్పము రాలిపోయిన తరువాత పిందె, కాయ, పండు, విత్తనము అను స్థితులు ఉన్నవి. వాని యందు పుష్పము లేదు.
అయినను విత్తనము మరల మట్టిలో నాటబడినప్పుడు మొక్క మొలచి పుష్పము పుట్టును. ఇచ్చట విత్తనమనగా సంస్కారముల మొత్తమైన జీవుని ప్రకృతి. మరల మట్టిలో నాటబడుట వంటిదే తిరిగి భౌతిక దేహము పొందుట. దానితో మరల మనస్సు ఇంద్రియములు పుట్టుచున్నవి. ఆ విత్తనమునకు అదే పుష్పము, అదే వాసన, రంగు, రేఖల సంఖ్య సంక్రమించున్నట్లు మరల పుట్టి పెరుగుచున్న మనస్సునకు అవే సంస్కారములు సంక్రమించును. ఇందు విత్తనం ఒక్కటే ఉన్నప్పుడు చెట్టు మిగిలిన భాగములు అక్కరలేనట్లుగా సూక్ష్మ శరీర సంస్కారములకు భౌతిక శరీర ఆవశ్యకత లేదు. ఆ సంస్కారములు వికసించుటకు మాత్రమే శరీరము కావలెను. ఇట్లుపదేశించి కొంచెము విరామమిచ్చి నారదుడు మరియు ఇట్లు బోధించెను. కర్మలు చేయువాడు అనుభవించువాడు కూడా లింగదేహముతో ఉన్న జీవుడే. చేయుటకు అనుభవించుటకు ద్వారము భౌతిక శరీరము. అది నశించునప్పుడు చేయుట అనుభవించుట ఉండవు అనరాదు. ఉండుట సంభవము కాదనియు భౌతిక శరీరము నశించినంతనే జీవుడు దేవుడగునని నమ్మరాదు. భౌతిక దేహం ఉన్నప్పుడు కూడా జీవునకు దేహముతో సంబంధం ఉన్నది కదా. తన మనస్సున బుద్ధి యందును భౌతిక శరీరం ఉన్నది. గుణముల యందు కూడా భౌతిక శరీరం ఉన్నది. మోక్షము కోరుట యందు కూడా ఉన్నది. ఈ సంబంధములన్నీ కలసియే జీవునకు లింగ శరీరం ఏర్పడుచున్నది. అది నశించు వరకును భౌతిక దేహ సంబంధము, మనోబుద్ధ్యహంకారాదుల సంబంధము, ఆదర్శములు, ఆశయములు, శాస్త్రములు ఉన్నగువాని సంబంధము తప్పదు. భౌతిక శరీరము ఉన్నప్పుడు కూడా ఇదే సంస్కారముతో జీవుడు జీవించుచున్నాడు కానీ భౌతిక సంబంధముచే పోషింపబడుట లేదు. కారు నడుపువాడు కారు చేత పోషింపబడుట లేదు. నిద్రయందు మూర్ఛయందు భౌతిక దేహం ఉన్నది గదా. బంధువులు చనిపోయి దుఃఖించువానికి తన శరీరము గుర్తుండదు, అయినను శరీరం ఉన్నది. బంధుప్రీతి రూపమున అహంకారము కూడా పనిచేయుచున్నది. అట్లే నిద్రయందును మూర్ఛయందును అహంకారము పనిచేయుచు శ్వాసమున్నగు దేహగతులను కాపాడుచున్నది. ఇంద్రియములకు మనస్సునకు లేకుండుట కాదు. అమావాస్య యందు చంద్రుడు లేడా? పిండమునందు ఇంద్రియములను దేహభాగములను లేవా? గుణములుగా ఉన్నవి. మర్రి గింజలో మర్రి చెట్టు లేదా? గుణరూపమున ఉన్నది. అట్లే దేహము విడిచిన వాని లింగ శరీరమున అతని దేహేంద్రియాదులన్నీయూ ఉన్నవి. అహంకార రూపమున ఉన్నవి. మనస్సునకు మాత్రం ఉండవు. ఏదైనా ప్రవేశించిన స్థితిలో మాత్రమే మనస్సు గ్రహింపగలదు. తెర మీద బొమ్మ పడినప్పుడే ప్రేక్షకునకు సినిమా ఉండును. సినిమా యాంత్రికునకు అంతకు ముందు కూడా ఉండును. అతని దగ్గర ఫిల్ము రీలు రూపమున ఉండును. అట్లే తెర మీద పడనివి మనస్సునకు ఉండవు, జీవునకుండును. ఫిల్ము రీలు వంటిది లింగ శరీరము. ఈ స్థూల దేహము విడిచినప్పుడు కూడా జీవికి అహంకార రూపమైన స్థూల దేహం ఉన్నది. మేలుకొనినప్పుడు ధనమునందు మిక్కిలి లోభము కలవాడు భౌతిక లోభము కలవాడనరాదు. అతని ధనలోభము అహంకారమున సంస్కార రూపమున ఉన్నది, నోట్ల కట్టలలో లేదు. నిద్రించునప్పుడు స్వప్నమున ధనము కనిపించినను దాని కొరకై ప్రాకులాడును. అట్లే విషయములందు ఆసక్తి గల జీవుడు చనిపోయిన తరువాత కూడా అతనికి విషయములున్నవి. జీవుని లింగ శరీరము త్రిగుణములతో, పంచతన్మాత్రలతో, షోడశ వికారములతో విస్తరించుకొని ఉన్నది. దానిని అధిష్ఠించిన మెలకువయే జీవుని అస్తిత్వము. జీవుడు తన లింగదేహమును విడువకయే అనేక స్థూల దేహములను ధరించి విడిచిపెట్టుచున్నాడు. అట్లే సుఖము, దుఃఖము, భయము, మోహము, శోకము మొదలగు వానియందు ఒకదాని నుండి మరి ఒక దానికి ప్రాకుచున్నాడు. చూడుము,
ఆకుపురుగు ఒక ఆకుపై నుండి మరి ఒక ఆకు మీదకు పోవునప్పుడు ఏమి చేయుచున్నది? దేహము ముందరి భాగమును చాచి మీది ఆకును అందుకొనిన తరువాత గదా వెనుకటి ఆకును విడిచిపెట్టుచున్నది. రెండాకుల నడుమ దూరమున్నను ఆకు మార్చిన పురుగు మరి ఒక పురుగు కాదు కదా. అట్లే జీవుడు ఒక భౌతిక దేహమున కొంత జీవించి భౌతికముగా చచ్చి మరి ఒక దేహమున పుట్టుచున్నాడు. ఈ నడుమ అహంకార రూపమైన లింగ శరీరమును కోల్పోవుట లేదు. పురుగు రాబోవు ఆకును అనుకూలతను బట్టి ఎట్లు నిర్ణయించుకొనునో అట్లే సంస్కారములతోడి మనస్సు తన జన్మలను నిర్ణయించుకొనును. నేను వివరించిన విధానము వలన మనస్సే జీవులకు సంస్కార కారణము అని తెలియచున్నది. లింగ శరీరమును ఆశ్రయించుకొని వర్తించునని చెప్పిన కథల వలన మానవుడు సకలేంద్రియములను కదిలించు పనులు ఆచరించుచున్నాడని తెలియును. ఆచరించిన కర్మయందు పూర్వాపర సంబంధములేర్పడి తన్ను బంధించును. దానితో అవిద్య ఏర్పడును. పొరుగురిలో ఉద్యోగమునకు మొట్టమొదటగా తల్లిదండ్రులను వదిలి వచ్చిన యువకునకు ఆ పొరుగురిలో అప్పులు గాని అప్పులవాండ్రు గాని లేక ప్రశాంత వాతావరణం ఉండును. పరిచయములేర్పడి పండుగలకు తన భార్య కోరిక పైననో తన కోరిక పైననో సినిమాలు మొదలగు విలాసములు అనుభవించుటకు అప్పు చేసినచో బాగుండును అనిపించును. చేయునప్పుడది తాత్కాలికమే అనిపించును. జీతము వచ్చినంతనే తీర్చవచ్చుననిపించును. దానిని తీర్చుటలో జీతము తగ్గును గనుక మరల అప్పు చేయవలసి వచ్చును. కొంతకాలమునకు అప్పు పెరుగును. వీధిలోనికి పోయినప్పుడు అప్పులవాండ్రు కనిపించుట హెచ్చరించుట అనుభవమునకు వచ్చును. ఇక తీరదు అనిపించును కనుక అప్పు తనకన్నా శాశ్వతము వలె కనిపించును. అట్లే జీవుడాచరించుచున్న కర్మ వలన ఏర్పడిన వాసనలు అహంకారముగా ముడిపడును. తాను వానికి బద్ధుడగును. తన ఊహలు తట్టుట శాస్త్రాధ్యయనము మున్నగునవన్నీయు వాసనాబద్ధములుగానే జరుగుచున్నవి గాని తనవి కావు. అప్పుడు వానిని గూర్చి తానర్థము చేసుకొను విధానమే అవిద్య. లేని వానిని సృష్టించుకొని అస్తిత్వమును అంగీకరించి సుఖదుఖములు అనుభవించుటయే అవిద్య. అవిద్యచే ఆచరించు కర్మలన్నీయు దేహముతో చేయబడినను జీవుని బంధించుచునే ఉండును. అవిద్య లయమందుటకు దానిని పోగొట్టుకొన ప్రయత్నింపరాదు. యత్నించినప్పుడే దాని స్మరణచే దాని యందు గట్టిగా బద్ధుడగును. కోపము పోగొట్టుకొనుటకు యత్నించుటచే కోపమును స్మరించుచున్నాడు కనుక అది పోలేదని కోపము వచ్చును. అప్పు తీర్చుటకు మరి ఒక చోట అప్పు చేసినట్లు కాక అవిద్య లయమందవలెనన్నచో వేరు మార్గం అవలంబింపవలెను. మనము పుట్టకముందు మనము పోయిన తరువాత కూడా ఉన్న వస్తువేదో అదే తానున్నప్పుడును తనలో ఉన్నదని దర్శింపవలెను. అదియే భగవంతుడు. బద్ధుడైన తనలో కూడా అతడే ఉన్నాడు. బంధములలో కూడా అతడే ఉన్నాడు. సుఖదుఖాదులలో కూడా అతడే ఉన్నాడు. ఇట్లు దర్శించుటయే విద్య. అదియే శరణాగతి. నీకున్న అన్ని భావములతోనూ వానిని శరణు పొందుము అని గీతలో కృష్ణుడు చెప్పెను. తన ఉనికి స్మరింపబడినప్పుడు అవిద్య, తన యందు అంతర్యామి ఉనికి స్మరింపబడినప్పుడు అవిద్యాతిరోధానము జరుగును. పిల్లవానికి కోపము వచ్చినప్పుడు దానిని పోగొట్టుకొనుమని కోపించినచో మరింత కోపము వచ్చును. వాడేడ్చుచున్నను వినక సినిమాకు కొనిపోయినచో సినిమాలోని కుతూహలము వలన కోపము మాయమగును. అవిద్యాబద్ధుడైన జీవునకు అవిద్య పోగొట్టుకొనుమని నీతులు చెప్పి లాభము లేదు. అతడు పోగొట్టుకొన యత్నించియూ లాభము లేదు. యత్నించుట అనగా దానినే గట్టిగా స్మరించుట. శాశ్వతుడు సర్వాంతర్యామి అగువానిని తన పరిసర వస్తువులయందును వ్యక్తులయందును తనయందును స్మరింపవలెను. లోకమంతయు అతడుగనే చూచుచు జీవించుట అభ్యసింపవలెను.
తాను చూచున్నది జగత్తు అనుకొనినచో అది మిథ్య. బ్రహ్మము అని ఎరిగినచో అది సత్యము. దేవుని పాదములు అనుభవించు మనసొక్కటే అవిద్యను మాయము చేయగల సాధనము. ప్రాచీన బర్హికి ఇట్లు నారదుడు జీవుని ఈశ్వరుని గమనికలను దయామయుడై తెలిపి సిద్ధ మార్గమున అంతర్హితుడయ్యను. దైవమును ఎరిగి బోధింపగలవాడు స్వరూపముగా దిగివచ్చిన దైవమే అనియు భగవంతుడనబడుననియు పూర్వము చెప్పబడినది. నారదుడు అట్లాచరించెను కనుక భగవంతుడు. ఈ అర్థముననే శంకర భగవత్పాదులు, భగవద్రామానుజులు, రమణ భగవాన్ మున్నగు పదప్రయోగమును పెద్దలు చేయుదురు. భగవంతుడనగా జగద్గురువే గాని అంతర్యామి బ్రహ్మము కాదు. మన రికార్డింగ్ నెంబర్ 219 అయిపోయింది. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 884th పద్యం దగ్గర నుంచి 893 పద్యాల వరకు చదువుకున్నాము.